హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ అండ్ ఫుల్ వీడియోస్ ఒకే ఛానల్లో పెట్టుకోవచ్చా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి అసలు మనం షార్ట్ వీడియోస్ అండ్ ఫుల్ వీడియోస్ ఒకే ఛానల్లో పెడితే ఏమవుతుంది అన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు లాంగ్ వీడియోస్ అండ్ ఫుల్ వీడియోస్ ఒకే ఛానల్లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అంటే నేనైతే మీకు అలా చేయవద్దనే చెప్తాను. ఎందుకంటే మనం లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఒకే దాంట్లో పెడితే మీరు అనుకుంటారు కదా, మనకు షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అదేవిధంగా ఆ షార్ట్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ మనకు ఫుల్ వీడియోని కూడా చూస్తారు, అలా మనకు మనీ ఎక్కువగా జనరేట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే షార్ట్ వీడియోస్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు, మాకు తక్కువ సమయంలో ఇన్ఫర్మేషన్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా కావాలి అని అనుకుంటారు. కానీ మనం ఫుల్ వీడియో పెట్టేసరికి ఏమవుతుంది, వాళ్ళకి ల్యాగ్ చేసిన విధంగా లెంతీగా అనిపిస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళైతే మన ఫుల్ వీడియోస్ని అయితే చూడరు. ఇప్పుడు మరి మన షార్ట్ వీడియోస్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ వేస్టేనా అంటే వాళ్ళు కేవలం షార్ట్ వీడియోస్ని మాత్రమే చూస్తారు. మరి మనం లాంగ్ వీడియోస్ పెడతాం కదా, వాటికి ఏమైనా యూజ్ ఉంటుందా వీటి వల్ల అంటే ఒక్కొక్కసారి కొందరు మాత్రమే మన ఫుల్ వీడియోస్ని అయితే చూసే అవకాశం ఉంటుంది. మరి మనం షార్ట్ వీడియోస్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ పెట్టే ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మనకు యూజ్ ఏమీ లేదా అంటే నేనైతే మీకు యూజ్ ఏమీ ఉండదని అయితే చెప్తాను. ఎందుకంటే మనకు ఇప్పుడు షార్ట్ వీడియోస్కి మనీ ఎక్కువగా రావడం లేదు. అంటే 1 lakh వ్యూస్కి 8 రూపీస్ 10 రూపీస్ అలా వస్తున్నాయి అంతే. మనకు అలా షార్ట్ వీడియోస్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏమైనా మనకు ఫుల్ వీడియోస్ చూస్తారా అంటే చూడరు. మన సబ్స్క్రైబర్సే మన వీడియోస్ని చూడడం లేదు కాబట్టి యూట్యూబ్ అయితే కొద్దిగా రికమెండేషన్స్ అయితే మన వీడియోస్కి తక్కువగా ఇస్తుంది. అందుకని అయితే నేను మీకు ఒక సలహా ఇస్తాను, ఏంటంటే షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ ఒకే ఛానల్లో పెట్టకండి. మీకు ఒకవేళ షార్ట్ వీడియోస్ కూడా పెట్టాలి మాకు అంటే సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది కావాలి అని అనుకున్న వారు ఏం చేయాలి అని అంటే మీరు 2 ఛానల్స్ మెయింటైన్ చేయండి. అంటే షార్ట్ వీడియోస్కి ఒక ఛానల్, అలాగే లాంగ్ వీడియోస్కి ఒక ఛానల్. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఫుల్ వీడియోస్ పెట్టే ఛానల్కి ఏమవుతుంది, దానికి కొద్దిగా గ్రోత్ అయితే ఎప్పటికీ పెరుగుకుంటూ పోతుంది కానీ తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫుల్ వీడియోస్ని చూడడానికి ఇష్టపడుతున్నారు అని అంటే ఏంటి, మనం పెట్టే కంటెంట్ వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాంటప్పుడు మనకు మనీ ఎక్కువగా జనరేట్ అవుతుంది. కాబట్టి మీకు ఈ ఫుల్ వీడియోస్కి అయితే కొద్దిగా ఎక్కువగానే డబ్బులు వస్తాయి ఆ ఛానల్కి అయితే. మరి షార్ట్ వీడియోస్ ఛానల్ పరిస్థితి ఏంది అంటే ఇప్పుడైతే దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ అండ్ ఫేమ్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఫ్యూచర్లో మనకైతే యూట్యూబ్ అయితే ఒక అప్డేట్ తీసుకురానుంది. ఇప్పుడు ఏది 8 రూపాయలు 10 రూపాయలు అలా వస్తున్నాయో ఫ్యూచర్లో మనకైతే $25 నుంచి $30, దేనికి $1,00,000 వ్యూస్కి, 1,00,000 షార్ట్ వ్యూస్కి మనకైతే $25 నుంచి $30 వరకు డబ్బులు ఇస్తామనే ఒక అప్డేట్ మీద అయితే పనిచేస్తుంది. ఇప్పుడు అలా షార్ట్ వీడియోస్లో యాడ్స్ కూడా ఎక్కువగా వస్తే మనకు వల్ల డబ్బులు పెంచుతామనే ఆలోచిస్తుంది. ఇదైతే ఫ్యూచర్లో వస్తుంది. కానీ ఇప్పుడైతే షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ ఒకే ఛానల్లో అయితే పెట్టకూడదు. ఎందుకంటే అలా పెడితే షార్ట్ వీడియోస్ వల్ల మన లాంగ్ వీడియోస్కి రీచ్ ఉండదు, అలాగే మన ఛానల్ డెడ్ అయిపోతుంది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఇలా ఎందుకు డెడ్ అవుతుంది అని అంటున్నారు అంటే ఇందాక చెప్పిన రీజనే ఏంటి, షార్ట్ వీడియోస్ చూసిన వారు లాంగ్ వీడియోస్ ఎట్లాగో చూడరు. ఏదో కొందరు తప్ప ఎక్కువ మంది అయితే చూడరు. తక్కువలో తక్కువ 100 మందిలో 5 మందో 10 మందో చూస్తారు. అంతేగాని షార్ట్ వీడియోస్ చూసేవారు లాంగ్ వీడియోస్ చూడరు. ఏదో వెబ్ సిరీస్ లాంటివి తప్ప వేరే వాటికైతే షార్ట్ వీడియో వేరే ఛానల్కి అయితే షార్ట్స్ వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకు ఫేమ్ తప్ప ఇంకేమీ రాదు, డబ్బులు అయితే ఏమాత్రం రావు. లేదు మేము ఫేమ్ కోసమే చేస్తున్నాం అంటే మీరు పెట్టుకోండి, నేనేం వద్దనను. షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ 2 ఒకే ఛానల్లో పెట్టుకోండి. కానీ ఏంటి అంటే మీకైతే యూట్యూబ్ నుండి డబ్బులు ఎక్కువగా రావు. ఏంటి ఇప్పుడు వ్యూస్ వచ్చినా రావా అంటే లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తాయి, కానీ షార్ట్ వీడియోస్ ఉండడం వల్ల షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లాంగ్ వీడియోస్కి రీచ్ ఉండదు. కాబట్టి మీకైతే డబ్బులు ఎక్కువగా రావు. ఏదో కొంతమందికే షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ చూస్తారు.
వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి యూట్యూబ్లో గ్రోత్ ఉండదు. కాబట్టి నేనైతే మీకు ఒకటే సజెషన్ చేస్తాను, ఏంటి అంటే 2 సపరేట్ ఛానల్స్ మెయింటైన్ చేయండి. ఒకటి షార్ట్ వీడియోస్కి, ఇంకొకటి లాంగ్ వీడియోస్కి. ఇదైతే ఎందుకంటే దేని దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి దేని రీచ్ పడిపోకుండా ఉంటుంది. మరి ఇప్పుడు మీకైతే షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ ఒకే ఛానల్లో ఉండకూడదని పూర్తిగా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.